30 సంవత్సరాలుగా హర్షిణి విద్యా సంస్థల అధిపతిగా నేను అందరికీ సుపరిచితమే. 25 సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో నా వంతుగా పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నా. ఇటీవల జిల్లా పర్యటన అయినటువంటి యువగలం ద్వారా వచ్చిన యువనేత నారా లోకేష్ కార్యక్రమం కానీ, నిజం గలవాలి కోసం వచ్చిన నారా భువనేశ్వరి కార్యక్రమం కానీ దర్శిలో విజయవంతం చేసినందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు యువనేత నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నాకు దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నియమించడం సంతోషంగా ఉందని, ఈ పదవి రావడానికి ప్రకాశం జిల్లా నేతలైనటువంటి దామచర్ల జనార్దన్, నూకసాని బాలాజీ, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావుతో పాటు చాలామంది సహకరించారు. అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. రాబోయేది ఎన్నికల సమయం, రాష్ట్ర భవిష్యత్ కోసం జరిగే ఎన్నికలు. దర్శిలో టీడీపీ జనసేన పొత్తులో అభ్యర్థి ఎవరైనా అక్కడ గెలిపే లక్ష్యంగా ఇక నుండి మా కార్యాచరణ ఉంటుందని గోరెంట్ల రవికుమార్ అన్నారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని నేడు ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడు వచ్చిన గోరెంట్ల రవికుమార్కు హర్షిణి విద్యా సంస్థలోని విద్యార్థులు ఎదురేగి మరీ స్వాగతం పలికారు. పలువురు టీడీపీ జనసేన నాయకులు, మిత్రులు, విద్యా సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు గోరెంట్లను కలిసి అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, నాకు ఇది రావడానికి సహకరించినటువంటి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ గారు, మిత్రులు దామచర్ల జనార్దన్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, ఏలూరి సాంబశివరావు గారు, అలానే మిగిలిన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒక విద్యా సంస్థల అధినేతగా నేను అందరికీ సుపరిచితమే. గత 30 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఒంగోలుతో పాటు అద్దంకి, మార్టూరు, అలానే ఏడుగుండ్లపాడు అనే ప్రాంతాల్లో విద్యా సంస్థలు నిర్వహించు జిల్లా మొత్తం సుపరిచితం. పార్టీకి గత 25 సంవత్సరాలుగా నా చేతనంత సహాయం పార్టీ పరంగా చేసుకుంటూ వచ్చాను. మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని 1 సంవత్సరంన్నర క్రితం మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా దర్శి నియోజకవర్గంలో మా యువనేత నారా లోకేష్ గారి పాదయాత్ర కావచ్చు, రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిన రా కదలిరా సభ కనిగిరిలో జరగడం జరిగింది, ఆ సభకు కావచ్చు, భువనేశ్వరి దేవి గారు మొన్న దర్శి పర్యటనకు వచ్చినప్పుడు కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టీ పట్ల మా జిల్లా నాయకులందరి సహకారంతో చురుగ్గా పాల్గొనడం జరిగింది. వీటన్నింటినీ గుర్తించి మా జాతీయ పార్టీ అధ్యక్షులు, మా యువనేత, అలానే మా జిల్లా నాయకులు అందరూ కలిసి దర్శి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను ఉంచాలని తీర్మానించి జాతీయ అధ్యక్షుల ఆదేశాల ప్రకారం నన్ను నియమించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్ చాలా కీలకం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎలక్షన్స్ ఇవి. అందులో ప్రతి ఒక్కళ్ళకు కూడా దర్శి నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ సీటు జనసేన, తెలుగుదేశం పార్టీ ఎవరికి కేటాయించినా కానీ, పొత్తులో భాగంగా తెలుగుదేశంకి వచ్చినా జనసేనకు వచ్చినా కానీ ఎవరికి కేటాయించినా 100కి 100% దర్శి సీటుని మిత్రపక్షాలను గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడానికి పట్టుదలతో ఉన్నాం. దాని నుంచి 2 రోజుల్లో కార్యాచరణ బిగిన్ చేయబోతున్నాం. గ్రామం తిరుగుతాం. పార్టీతో పాటు నాకు వ్యక్తిగత పరిచయాలు కావచ్చు, మా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, పాత విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరిని కలుస్తాం. ఒక శుభపరిణామం. తెలుగుదేశం, జనసేన ఒక కూటమిగా ఏర్పడటం, రాష్ట్ర భవిష్యత్తు కోసం 2 పార్టీల అధినేతలు కలిసి ఒక ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించడం. అలానే ఈ మధ్యకాలంలో బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందన్నారు, సంతోషం. వాళ్ళు కూడా వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఒక మద్దతు లభిస్తుంది. దాన్ని కూడా ఏదైనప్పటికీ పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా దాన్ని శిరసావహిస్తాం. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినప్పటికీ కూడా పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చారు. తర్వాత టికెట్ విషయంలో నాకు ఇచ్చిన కాదు, పొత్తులో మా మిత్రపక్షానికి వెళ్ళినప్పటికీ కూడా నేనే అభ్యర్థిగా
భావించి కష్టపడి దర్శి సీటుని తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిని గెలిపించడానికి నా శాయశక్తుల కష్టపడి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అలానే మా దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్స్ రాష్ట్రం అంతా అన్యాయం అయిపోయింది. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక పోలవరం లేదు, రాజధాని లేదు, రోడ్లు లేవు, ఒక ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు లేవు. ఏ విధంగా చూసినా కానీ రాష్ట్రం దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాలు వెనక్కిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరు గళమెత్తాలి. అలానే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఒకటేమిటి సామాన్య మధ్యతరగతి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వాన్ని, ఈ సైకో ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ప్రజల్ని సమాయత్తం చేయడం మా బాధ్యత. దాని తెలుగుదేశం జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకి మేము గ్రామం తిరుగుతాం, అందరినీ కదిలిస్తాం, వాస్తవాలు తెలియజేస్తాం. ఖచ్చితంగా దర్శి నియోజకవర్గంలో మిత్రపక్షాల జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యకర్తలు సమన్వయం చేస్తూ పొత్తు కుదిరింది మాట మొట్టమొదటి సందర్భం. ఇద్దరు అధినేతలు కూడా మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్తలు చెప్తూ సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఎవరు ప్రతిపక్ష పార్టీ రెచ్చగొట్టాలని చూసినప్పటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరినీ సమాయత్తం చేశారు. అందుకని కేడర్ త్యాగాన్ని సిద్ధపడి ఉన్నారు. వాళ్ళు ఏ నియోజకవర్గం ఎవరికి పోయినా కింద స్థాయి కేడర్ అందరూ కూడా రాష్ట్రం కోసం త్యాగాన్ని సిద్ధమయ్యేటట్టుగా ముఖ్యంగా మన అధినేత కేడర్ని సిద్ధం చేశారు. నేను ఇప్పుడు దర్శి నియోజకవర్గం తిరుగుతూ ఉంటే కొంతమంది అడుగుతాను, మన తెలుగుదేశం పార్టీ ఉంటే బాగుంటుందని అంటూనే, కానీ బాబు గారు ఏం చెప్తే చేస్తామండి అనే మాట 90% పబ్లిక్లో విన్నాను నేను. దర్శి నియోజకవర్గ నాయకులను బాగా కష్టపడతారు మా మండల నాయకులందరూ కూడా. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జి లేకపోయినా అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. వాళ్ళకి అది కూర్చోబెట్టి చిన్న సమన్వయం చేసుకోవటమేను. ఎవరు టికెట్ ఇచ్చినా వాళ్ళందరూ బాధ ఏంటంటే తెలుగుదేశం సమ్మలు ఉంటే బాగుంటుంది. అలా అందరికీ పార్టీ నాయకులుగా వాళ్ళ కోరిక ఉంటుంది. వాళ్ళందరి కోరిక అదే ఇక్కడే ఉండబోతున్నాం. వైసీపీ అభ్యర్థి ఒకళ్ళండి. మాకు త్రిశూల వ్యూహం ఉంది. మాది త్రిశూల వ్యూహం. తెలుగుదేశం, జనసేన, ప్రభుత్వ వ్యతిరేకత 3 ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర. తెలుగుదేశం, జనసేన, ప్రభుత్వ వ్యతిరేకత, ఈ 3 ఆయుధాలు ఉన్నాయి. ఎప్పుడు ఎవరు సీట్ ఇచ్చినా ఆ 3 ఆయుధాలతో దూసుకొని పోతాం. అది సాయంత్రానికి అది ఫైనల్ అవుతుంది. నాకు పూర్తిగా మిత్రుడండి. దాదాపు 20 ఏళ్ళ నుంచి నేను ఒంగోలు కలిసిగా. బమ్మిడి రమేష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాగా కష్టపడ్డాడు. సో ఆయన రిజైన్ చేసినాకే నేను వెళ్ళాను, కానీ ఆయన పోటీకి వెళ్ళలేదు. బమ్మిడి రమేష్ గారు తన వ్యక్తిగత కారణాల వల్ల బాధ్యతలను తప్పుకున్న తర్వాతే నేను రమేష్ గారు కూడా చెప్పే నేను ప్రొఫైల్ ముందు తీసుకెళ్ళానండి. ఇద్దరి మధ్య మంచి సంబంధాలు. వాళ్ళందరూ అదే అంటుంది. 99 నుంచి ఒక్కసారి కూడా నిలబడ్డ క్యాండిడేట్ మళ్ళీ నిలబట్టలేదు. వాళ్ళ సమస్య అదే. మనం లోకల్ కదండి, ఆ టైంలో మనం పోయి నిలబడదాం, అక్కడే ఉందాం, దర్శనంగా తెలుద్దాం. అధికార పార్టీ వాళ్ళు ముందుగా అభ్యర్థిని ప్రకటించారు. మీరు ప్రచారంలో కానీ జనాల కలపడంలో ఆలస్యం అయిందనే ఫీలింగ్ లేదా? గ్రామస్థాయిలో మేము తిరిగేటప్పుడు వాళ్ళు ఇన్ఛార్జ్ కోసం వెయిట్ చేస్తున్నారు. రేపటి నుంచి మీరు చూస్తారు 4 రోజుల్లో చాలా గ్రామాల్లో వలసలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలోకి వెయిట్ చేస్తున్నారు. ఎవరు తిరిగినా ఆ పార్టీలో జాయినింగ్స్ లేవండి. మా పార్టీలోకి వలసలు రాబోతా ఉన్నాయి. దర్శి నియోజకవర్గం ఇక్కడ నుంచి రేపు మండే తర్వాత అక్కడ ఎంటర్ అవుతారా? దాదాపు నాకు టచ్లో ఉన్నారు. అవతల పార్టీ నుంచి ప్రతిరోజు వలసలు చూస్తారు మీరు తెలుగుదేశం పార్టీలోకి దర్శి నియోజకవర్గం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండె. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి, గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.